హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ చేతి వంట. సో ఇవాళ మనం చేయబోతున్నాం మునక్కాయ పప్పు. వాటి కోసం కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. పెసరపప్పు, కందిపప్పు, 5 టొమాటోస్, కొత్తిమీర, ఉల్లిగడ్డ, మునక్కాయలు అండ్ పచ్చిమిర్చి. సో ఇక మన కర్రీ వండే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో పెసరపప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కందిపప్పు 2 ఇలా ఫస్ట్ వేసేసుకుందాం. ఆ తర్వాత టొమాటోస్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత ఒక ఉల్లిపాయ వేసేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడే అంత కారం పొడి వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం అంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల అయితే పప్పు అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది. నేను ఇది ట్రై చేసిన. నెక్స్ట్ ఇందులో మనం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో వాటర్ పోసి మంచిగా బాగా అవన్నీ మసాలాస్ అన్నీ కలిగేలాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత అయితే ఇంకా మూత పెట్టేసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకొని వీటిని ఉడకనిచ్చేస్తామండి. సో నేనైతే ఇవాళ పప్పులోకి వంకాయ ఫ్రై కూడా చేయబోతున్నాను. వంకాయ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు పప్పు చేసుకున్నా కూడా వంకాయ ఫ్రై కూడా చేసుకుంటా. అందులో వంకాయలో మనం మసాలా వేసుకోవడానికి ఎక్కువ ఏం అవసరం లేదు. అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ ధనియా పొడి, మసాలా అవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని వంకాయల్ని మధ్య నుంచి చీల్చి అందులో పెట్టేసుకుంటే అయిపోతుంది. సో మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కుక్కర్ ఓపెన్ చేసుకొని చూద్దాం పప్పు ఉడికిందో లేదో అని. చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. నేనైతే 6-7 సీటీలు అయితే ఇచ్చానండి. 3 సీటీలు అయితే పప్పు అంత బాగా కాదు, ఇంక బాగా రుబ్బాల్సి వస్తుంది మనకి. అందుకే నేను 6-7 సీటీలు అయితే కొట్టేదాకా ఉంచుతాను. ఇప్పుడైతే కొంచెం పప్పు రుబ్బుతోని కొంచెం అంత రుద్దుకోవాలి, లైట్గా ఉడకని పప్పు ఉంటుంది కదా అక్కడ. ఇప్పుడైతే మనం పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం తాలింపు అయితే చేసేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ అయితే నేను ఆయిల్ పోసేసుకున్నా. ఇప్పుడు అందులో ఆనియన్ వేసేసుకొని తర్వాతకి ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. 4 ఎండుమిర్చి, ఆ తర్వాత అయితే కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా బాగా కలుపుకొని అవి మక్కేదాకా అయితే ఉంచుకోవాలండి. ఇప్పుడైతే బాగా కలుపుకొని వేసుకొని ఆ తర్వాత నేను తాలింపులో టొమాటోస్ కూడా వేస్తాను, ఎందుకంటే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. అందుకే ఇందులో టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకొని మక్కనియాలి. టొమాటోస్ మంచిగా మెత్తగా అయిపోయినాయి. నెక్స్ట్ ఇందులో మన పప్పు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత అయితే మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మన వంకాయలని కూడా ఫస్ట్ తీసేసినాం కదా, అవి వేసుకొని తీసేసుకుందామండి. ఇప్పుడు మనం మసాలా వంకాయని ఫ్రై చేసేసుకుందాం. అందుకోసం ఫస్ట్ అయితే పెనం మీద ఆయిల్ మంచిగా వేసేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలు వేసుకొని ఇలా అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. పైనుంచి ఆయిల్ పోస్తూనే ఉండాలి. సో మన వంకాయలు అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్.